ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం ధ్యానాంశము గురించి ఆలోచిస్తే, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూసుకొని మనం ఈరోజు ధ్యానాంశంలోకి వెళ్దామండి. చూడండి, తరము వెంబడి తరము గతించిపోచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము పుట్టిన దగ్గర నుండి ఈనాటి వరకు ఎన్ని తరాలు చెప్పగలమండి? మనం చెప్పలేం. తరము వెంబడి తరము ఏమవుతుందంట? గతించిపోతుందంట. కానీ భూమి ఒక్కటే నిలుచుచున్నది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ మనుషుల యొక్క భారాన్ని మోసేది అంటే ఏంటి అని ఆలోచిస్తే భూమే. మనుషులకు పోషణ ఇచ్చేది ఏంటంటే భూమే. మనిషికి కావలసిన సకల పదార్థాలను మనిషి ఎక్కడి నుంచి తీసుకుంటాడంటే భూమి నుండే తీసుకుంటాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచిస్తే ఇటువంటి చక్కని భూమిని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి తరము వెంబడి తరము ఏమవుతుందంట? గతించిపోతుంది, కానీ భూమి ఒక్కటే నిలిచి ఉన్నది అని చెబుతున్నాడు అన్నమాట. ఈరోజు మన ప్రసంగాంశం ఏమిటంటే 4 తరములు. ఏంటండి ఈరోజు మన ప్రసంగాంశం 4 తరములు. 4 తరముల గురించి బైబిల్ చక్కటి వివరణ ఇచ్చింది. దాని గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. తరము వెంబడి తరము ఏమవుతుందంటే గతించి పోచున్నది అని చెప్తున్నాడు. మరి ఈ తరాల్లో మనుషులు ఏ విధంగా ఉంటున్నారు అని ఆలోచిస్తే, తరానికి మనుషులు అభివృద్ధి చెందుతున్నారు. దేనిలో అభివృద్ధి చెందుతున్నారు? కేవలం టెక్నాలజీ విషయంలో అభివృద్ధి చెందుతున్నారు. భాష విషయంలో ఏమవుతున్నారు? అభివృద్ధి చెందుతున్నారు. కానీ మనసు విషయంలో, మనసును మార్చుకునే విషయంలో ఎటువంటి మార్పు కూడా లేదు. మన పూర్వీకుల తరం వారు ఎలా ఉన్నారో ఇప్పటి తరం వారు కూడా అలాగే ఉన్నారు. కానీ వారిని మనం పాత మనుషులు అంటాం. దేన్ని బట్టి పాత మనుషులు అంటున్నాం? దేన్ని బట్టి పాత మనుషులు అంటున్నాం అంటే వారు యొక్క అలవాట్లు బట్టి కానీ, వస్త్రధారణ బట్టి కానీ, వారి యొక్క వేష భాషలకు బట్టి కానీ, ఆ కాలంలో వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వారిని ఏమంటున్నామండి? పాత మనుషులు అంటున్నాం. మరి మనం కొత్త మనుషులమా? మనుషుల్లో పాత మనుషులు కొత్త మనుషులు అని ఉన్నారా? మనుషులంతా ఒక్కటే. మనిషి మనస్సు కూడా ఒక్కటే. కానీ ఇవన్నీ మారుతున్నాయి, కానీ మనిషి మనస్సు ఈనాడు కూడా మారడం లేదు. పూర్వపు కాలం మనుషుల యొక్క మనస్సు ఎలా ఉందో ఇప్పటికీ కూడా మనుషుల మనస్సు అదే విధంగా ఉన్నది అని చెప్తున్నారు. దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే, ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవాహు దినములు ఎలా ఉండనో మనుష్య కుమారుడి రాకడ అన్నాడా? రాకడలో అలా ఉండనన్నా? రాకడను అలా ఉండును అంటే అర్థం ఏంటంటే, చూడండి, నోవాహు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుడు వచ్చేటువంటి దినాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఎలా ఉన్నాయి నోవాహు దినాలు? ఎలా ఉన్నాయండి? అప్పుడు దినాలు 28 గంటలు ఉండి ఇప్పుడు దినాలు 24 గంటలకి ఏం మారిపోలేదు. దినాలన్నీ కూడా ఒక్కటే. కానీ దినాల్లో నివసిస్తున్నటువంటి మనుషుల యొక్క మనస్సు గురించి, ఆ మనస్సు యొక్క ఉన్నటువంటి స్వభావాన్ని గురించి చెప్తున్నాడు అన్నమాట. అంటే నోవాహు దినాల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావం ఎలా ఉందో, ఇదిగో క్రీస్తు వారి రాకడ సమయంలో నివసిస్తున్నటువంటి
మనుషుల యొక్క మనస్సు ఎలా ఉందో చెప్తున్నాడు అనమాట. రెండు కూడా ఒకటే అంటున్నాడు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ తరం వారు ఎటువంటి మనసు కలిగి ఉన్నారో ఈ తరం వారు కూడా అదే మనస్సు కలిగి ఉన్నారు. మనుష్య కుమారుడి దినములు కూడా అలాగే ఉన్నారంట. ఎటువంటి మనసు కలిగి ఉన్నారంట ఆ తరం వారు? జల ప్రళయమునకు ముందటి దినముల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఏం చేస్తున్నారంటే తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు ఉండిరి. జలప్రలయం వచ్చి చూడండి అందరినీ కొట్టుకుపోయే వరకు వారు ఎరగక పోయిరి. అలాగే మనుష్య కుమారుడి రాకడలో దినములు కూడా అదే విధంగా ఉండును. ఏం చేస్తున్నారంటే తింటున్నారంట, త్రాగుతున్నారంట, పెండ్లి చేసుకుంటున్నారంట, పెండ్లికి ఇవ్వబడుతున్నారంట. మొత్తం 4 చెప్పారు. ఈ తరం వారు సేమ్ అలాగ ఉన్నారు కదా. ఎక్కడ చూసినా ఇప్పుడు ఏంటి తిండి గోల, ఎక్కడ చూసినా ఏంటి త్రాగుడు గోల, ఎక్కడ చూసినా ఏంటి పెండ్లి సందడి. సేమ్ యాజ్ రీజ్గా ఉన్నాయా లేదా? అంటే ఇక్కడ మనుషులు సుఖభోగాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తరములో ఏంటి ఈ తరములో ఏంటి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా సుఖభోగాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పడానికి చెప్పినటువంటి వాక్యం అది. చూడండి, ఆ తరం వారికి చక్కని వస్త్రధారణ లేకపోవచ్చు, ఈ తరం వారికి ఉండొచ్చు. ఆ తరం వారికి నోవాహు తరం వారికి చక్కని భాష రాకపోవచ్చు, కానీ ఇప్పుడు చాలా చక్కని పాలిష్ లాంగ్వేజ్ని మాట్లాడవచ్చు. కానీ మనసు మాత్రం, ఆ మనసుకున్న స్వభావం మాత్రం రెండు ఒకటే కాదా? ఎవరు చెప్పారు ఈ మాట? ప్రపంచ జ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారన్నమాట. అంటే తరతరాలు మనం పరిశీలిస్తున్నా సరే తరతరాల్లో మనుషుల స్వభావం ఏ విధంగా కూడా మారడం లేదు. ఈ సందర్భంలో బైబిల్లో మనకి 4 తరాల గురించి చెప్పారండి. ఆ 4 తరాలు ఏ తరంలో చూసుకున్నా ఉంటారు, రాబోయే తరంలో చూసుకున్నా ఉంటారు, గడిచిపోయినటువంటి తరాల్లో చూసుకున్నా ఉంటారు, లేకపోతే ప్రస్తుతం ఉన్న తరంలో చూసుకున్నా సరే ఉంటారు. అంటే 3 కాలాలకి చెందినటువంటి 4 తరాల గురించి బైబిల్ చాలా చక్కగా చెప్పింది. జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతలు రాసినటువంటి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనంలో ఒక తరాన్ని గురించి ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ తరము ఎవరంటే తల్లిదండ్రులను తరిమేసే తరం. ఏంటండి చెప్పండి? తల్లిదండ్రులను తరిమి వేసేటువంటి తరం. ఆ తరం గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చదవండి. తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఏం చేస్తున్నారంటండి తరం వారు? తండ్రిని దూషిస్తున్నారా లేదా? నువ్వు తండ్రిని ఎప్పుడు దూషించకపోవచ్చు బూతులతోని, లేకపోతే వేరే వ్యర్థమైన పదాలతో, కానీ తండ్రిని అవమానపరిచేటువంటి అగౌరవపరిచేటువంటి మాటలు ఎన్నోసార్లు మాట్లాడి ఉండవచ్చు, లేకపోతే నీ మనసులో అనుకునే ఉండవచ్చు. చాలామంది చూడండి, మా నాన్న ఏమీ ఇవ్వలేదండి, ఏమంటారు? మా నాన్న మాకు ఏమీ ఇవ్వలేదండి, ఉన్నంతకాలం అలాగే ఏదో సాగిపోయింది తప్ప మా నాన్న నాకు ఏమీ, మా నాన్న ఇచ్చుంటే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. లోకంలో అందరు నాన్నలు చూడండి, వారికి ఎంతో కొంత ఇచ్చి వెళ్ళారు, వారి పరిస్థితి బాగుంది. నాకు ఏమీ ఇవ్వలేదు నా తండ్రి, నా బ్రతుకు ఇలా ఉందని అనేక మందిలో అనేక చోట్ల మనం ఏం చేస్తామంటే తండ్రిని అగౌరవ పరుస్తామా లేదండి? ఉన్నారా లేదా అంటే అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ కొంతమంది ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే ఇటువంటి వారు ఏం చేస్తున్నారు? వారికి తెలియకుండానే వారి తండ్రిని ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు అన్నమాట. తండ్రిని దూషించి తల్లిని దీవించని తరము కలదు. అంటే తల్లి కుమారుడిని దీవిస్తుందా, లేకపోతే కుమారుడు తల్లిని దీవిస్తుందా? ఎక్కడన్నా జరిగేది అదే కదా.
తల్లిదండ్రులు కుమారుణ్ణి లేకపోతే కుమార్తెని దీవిస్తారు. మరి ఇక్కడ ఏం రాయించాడు దేవుడు? తమ తల్లిని దీవించని తరము కలదు. మరి ఇక్కడ గర్భఫలాలు తల్లిని దీవించాలా? అలా అది సాధ్యమవుతుందండి? కడుపును పుట్టిన వారు తల్లిని దీవించాలా? అది సాధ్యమవుతుందా? మరి అక్కడ రాయించాడు కదా దేవుడు, తమ తల్లిని దీవించని తరము కలదు. అక్కడ దీవించడం అంటే ఏంటంటే ఆ తల్లి యొక్క బాగోగుల్ని చూసుకోలేనటువంటి ఇంక ఏంటంటే తరము కలదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఏం చేస్తున్నారండి? తల్లిదండ్రులని ఇంట్లోంచి తరిమేయటం లేదా? ఎక్కడో మారుమూలకి వెళ్ళి ఆ మారుమూల ప్రాంతాల్లో వారిని వదిలేసి నిర్దాక్షిణ్యంగా వీళ్ళు వెనక్కి వచ్చేస్తే వారు దిక్కు తోచలేనటువంటి స్థితిలో ఇదిగో యాజకులుగాను, క్షమించాలి, యాచకులుగాను అడుక్కునే వారి కింద వారు మారిపోవడం లేదండి? మన రోడ్డు మీద ఎంతమంది కనపడతారండి? అంటే ఇప్పుడు ఏ తరంలో ఉన్నాం మనం? తల్లిదండ్రులను తరిమి వేసేటువంటి తరములో ఉన్నాం. దానికి కారణం ఏంటి? మన మారని స్వభావం. మన మారని స్వభావం కొంత కారణమైతే ఆ స్థితి తెచ్చుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా కొంత కారణం అనేది ఉంటుంది. ఉంటుందా ఉండదా? నీ హృదయ కాఠిన్యం ఒక కారణం అయితే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ స్థితిని వారే కొని తెచ్చుకుంటారు. అటువంటి తల్లిదండ్రులకు కూడా మనము కూడా అదే స్థితిలో ఉన్నామేమో. అటువంటి తల్లిదండ్రులకు కూడా బైబిల్ చాలా చక్కని వాక్యాలు నేర్పించింది. పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేది కూడా చెప్పింది. ఎందుకు చెప్పింది? నువ్వు సరైన రీతిలో పెంచితే నేను తర్వాత వాడు ఏం చేస్తాడు? సరైన రీతిలో చూస్తాడు. నువ్వు సరైన రీతిలో పెంచకపోతే వాడు అదే రీతిలో నిన్ను చూస్తాడు. అది చెబుతున్న నాకన్నా వింటున్న మీకైనా సరే అందరికీ ఒక్కటే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అంటే పిల్లల పెంపకం దేని గురించి అండి? పిల్లల పెంపకం గురించి చెప్తున్నాడు. తల్లిదండ్రులారా పిల్లలకి ఏమి రేపొద్దు అంటున్నాడు? ఏమి రేపొద్దు అంటున్నాడండి? మరి కోపం రేపేటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా లేదా? పిల్లలు కోపం రేపేటువంటి తల్లిదండ్రులు ఉంటారనే దేవుడు ఏం చేయించాడు? రాయించాడు. వాడికి కోపం రేపక, ఎందుకంటే వాడి అజ్ఞాన స్థితి బట్టి వాడు కోపిస్తూనే ఉంటాడు. మూఢత్వం అనేది బాలుల్లో సహజంగా ఉంటుందని బైబిల్ చెప్పిందా లేదండి? మూఢత్వం అనేది బాలుల్లో సహజత్వంగానే ఉంటుందని చెప్పాడు. అటువంటి మూఢత్వాన్ని బయటికి తీయకూడదు అన్నమాట తల్లిదండ్రులు. అర్థమైందండి? తల్లిదండ్రులారా మీ పిల్లలను కోపము రేపక వారిని ప్రభు శిక్షలోను బోధలోను పెంచమంటున్నాడు. మరి ప్రభు శిక్షలోను బోధలోను పెంచడం అంటే ప్రభు యొక్క వాక్యానికి అనుగుణంగా వారిని పెంచాలి. వాక్యానికి అనుగుణంగా పెంచాలంటే ముందు నువ్వు వాక్యానికి అనుగుణంగా నువ్వు ఉండాలి. అంతేనండి? వాక్యానికి అనుగుణంగా నువ్వు ఉన్నావనుకో దేవుడే నీ పిల్లల యొక్క మనస్సు మారుస్తాడు. అండ్ ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటంటే పిల్లల మనసు మార్చడమే. మారతారండి వాళ్ళు? మనం చెప్పిన మాట వింటున్నారా ప్రజెంట్? నువ్వు దేవునికి లోబడి దేవునికి విధేయుడు అయ్యి దేవుడు మాట విని నువ్వు నడుస్తూ ఉంటే నీ పిల్లలను కూడా దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. వారిని ప్రభు శిక్షలోను ప్రభు బోధలోనే ఏం చేయమంటాడు? పెంచమంటాడు. నువ్వు లేకపోతే వాళ్ళు వస్తారా? వాళ్ళు రారు. మరి నిర్దాక్షిణ్యంగా నిన్ను నడి రోడ్డు మీద వదిలేయడానికి కారణం ఏంటి? నువ్వు ప్రభు శిక్షలోను బోధలోను లేవు. వాళ్ళని అలా పెంచలేదు. ఏమైంది? నువ్వు చేసుకున్నదే నువ్వు అనుభవించవలసి వచ్చిందా లేదా? వచ్చింది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం
26వ వచనం. సామెతల గ్రంథం 22 అండి. చదవబడినటువంటి వాక్య భాగంలో మీకు ఏమర్థమైందండి? ఏమర్థమైందండి? ఒకసారి మళ్ళీ పెద్దవారు చదవండి ఒకసారి మాట. అంటే చేతిలో చెయ్యి వేయి వారితోను, అప్పులకు పూటబడి వారితోను. చూడండి, కొంతమంది నేను చేసేస్తాను, ఇదో ప్రామిస్, ఇదో నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను ప్రామిస్ అనే వారితో ఏం చేయొద్దు అంటున్నాడు దేవుడు? ఉండొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? చేరకము, వారితో ఉండకండి. చెల్లించుటకు నీ యొద్ద ఏది లేదు పరిస్థితి నీకు వచ్చిందనుకో, ఏమవుతుంది? వాడు నీ కింద నుండి నీ పరుపు తీసుకొని పోయినేలా అంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ పిల్లల గురించి చెప్తుంది ఆ వాక్యం. మనం ఆలోచిస్తే ఒక విధంగా, ఏమండి, విస్తారమైనటువంటి బెట్టింగ్లు వేసేస్తున్నారా లేదా? క్రికెట్ బెట్టింగ్లని, లేకపోతే ఇతర బెట్టింగ్లని వేసేసి ఏం చేస్తున్నారు? ఓడిపోతుంటే ఖచ్చితంగా చెల్లిస్తాం అంటున్నారు. కానీ అటు తల్లిదండ్రులకి చెప్పుకోలేరు, ఇటు ఎవరికి చెప్పుకోలేరు. అలాగే డబ్బు ఇవ్వగలరా? వాళ్ళు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఏం చేసుకుంటున్నారు? చివరికి ఏం చేసుకుంటున్నారండి? ప్రాణాన్ని తీసివేసుకుంటున్నారు అన్నమాట. ప్రాణాన్ని నిర్దాక్షిణ్యం ఎన్ని జరిగినాయి మన ముందు. అదే నువ్వు వాడిని చిన్నప్పటి నుంచి ప్రభు శిక్షలోనూ ప్రభు బోధలో పెంచితే, ఇదిగో ఇతరులది నువ్వు ఆశించకూడదని నువ్వు చెప్పి పెంచుతావు. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగువాని దేనిది కూడా నువ్వు ఆశించకూడదు ఆజ్ఞ కదండి. ఆ ఆజ్ఞ అని తెలిస్తే దేవుడు నాకు ఇచ్చిన డబ్బులు నాకు చాలు, నేను మళ్ళీ బెట్టింగ్లు వేసి వాడి డబ్బులు తీసేసుకోవడమో, నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు పోగొట్టేసుకోవడమో నేను చెయ్యకూడదు అని వాడు తెలుసుకుంటాడా లేదా? అలా పెంచితే వాడికి ఈ పరిస్థితి వస్తుందా రాదా? వస్తుందా? రా. అందుకే దేవుడు చెబుతున్నాడు అన్నమాట, పిల్లల్ని పెంచేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా మెలగాలని తల్లిదండ్రులు కూడా సూచనిస్తున్నాడు. తల్లిదండ్రులు చూసుకునేటువంటి విషయంలో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని పిల్లలకు కూడా చెప్తున్నాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైనటువంటి యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు చూడండి, దేవుడు మనకి దయచేసినటువంటి దేశంలో, అంటే ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాట, నీకు ఏ దేశాన్ని దేవుడు అనుగ్రహించాడు? భారతదేశాన్ని అనుగ్రహించాడు. ఈ భారతదేశం భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయమని అంటున్నాడు? నీ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నాడు అనమాట. తల్లిదండ్రులను సన్మానిస్తేనే మనం ఏమవుతాం? దీర్ఘాయుష్మంతులు అవుతున్నాం. అలాగే అట్ ద సేమ్ టైము తల్లిదండ్రులకు కూడా ఏమిస్తున్నాడు? మీ పిల్లలకి కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచమంటున్నాడు అన్నమాట. అంటే మొదటి తరం దేన్ని చూస్తున్నాం మనం? తల్లిదండ్రులను తరిమేసేటువంటి తరంలో ఉన్నామని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు అన్నమాట. అది మొదటి తరం. ఇక రెండవ తరాన్ని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, రెండవ తరం ఏమిటంటే మాలిన్యాన్ని మెచ్చుకునేటువంటి తరం. ఏంటంటే రెండో తరం ఏంటంటే, మొదటి తరం తల్లిదండ్రులను తరిమేసేటువంటి తరంలో ఉన్నాం మనం. రెండోది మాలిన్యాన్ని మెచ్చుకునేటువంటి తరం. ఏమిటి ఈ తరం వారంటే, అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం.
తమ దృష్టికి తాము శుద్ధులై చూడండి, తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. ఎటువంటి తరం అంటే మా దృష్టికి మేము చాలా పరిశుద్ధులం అని అనుకుంటూ వారికి మాలిన్యం ఉందన్న విషయమే వారికి తెలియదు అంటండి. ఏ విషయం తెలీదు? వాళ్ళకి మాలిన్యం ఉన్న విషయమే తెలియదు. ఒకవేళ తెలిసినా అది ఆ మాలిన్యాన్ని కడుక్కోవడానికి వారు ఇష్టపడరు. పోగా ఆ మాలిన్యాన్ని వీళ్ళు ఏం చేస్తారు? మెచ్చుకుంటారు. అదేదో యాడ్లో చూడండి, మరక ఏమంటాడు? మంచిదే అంటాడు. అలాగా వీడికి మాలిన్యం ఉన్నా సరే ఏమంటాడు? మాలిన్యం ఏమంటున్నాడు? మంచిదే అని మెచ్చుకుంటున్నాడు. ఏమండి అందరూ చేస్తున్నారు, నేను చేస్తే తప్పే ఉందండి అంటే నువ్వు తప్పుని నువ్వు ఏం చేస్తున్నావు? సమర్థించుకుంటున్నావు. నీ తప్పుని మెచ్చుకుంటున్నావు. నువ్వు తాగరా, తాగకపోతే నువ్వు మగాడివే అంటే ఏంటి? ఏం చేస్తున్నావు? తప్పు చేస్తున్నావు, ఇతరులతో తప్పు చెయ్యిస్తున్నావు, ఆ తప్పుని మెచ్చుకుంటున్నావు. తాగితే నువ్వు పెద్ద మగాడివి, తాగపోతే నువ్వు అసలుకే మగాడివే కాదు. అంటే మాలిన్యాన్ని, తమకున్నటువంటి మాలిన్యాన్ని మెచ్చుకునేటువంటి తరము కూడా ఉందా లేదా? అటువంటి తరంలో ఉన్నామంట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా చూడండి, దేవుడు పిలుస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. దేవుడికి వారికి ఏదో వివాదం ఉందంట. దేవుడేమో నీకు మాలిన్యం అంటుకుందిరా బాబు, దాన్ని కడుక్కోరా బాబు అంటే, లేదు మాకు మాలిన్యం ఉన్నా సరే అది చాలా మంచిది మాకు అనే ఒక వివాదం ఉందంట. అప్పుడు దేవుడు ఆహ్వానిస్తున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వైనను గొర్రె బొచ్చు వలె తెల్లని అగును. అంటే పాపాన్ని ఎలా పోల్చాడు దేవుడు? ఎలా పోల్చాడండి? ఎంత ఎర్రని ధనంతో పోల్చాడో చూడండి. రక్తము వలె మీ పాపము ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను నేను దగ్గరకు వస్తే నేను వాటిని కడిగి వేస్తాను. ఎలా కడిగేస్తానంటే ఆ ఎర్రని పాపాలు అంటే రక్తం వలె ఎర్రగా ఉన్నటువంటి పాపాలు. అక్కడ ఎరుపు రంగుని చెప్పడానికి కారణం ఏంటంటే అది బాగా అపాయము ప్లస్ బాగా అట్రాక్ట్గా ఉంటుంది. పాపం కూడా అంతే కదా. ఎలా ఉంటుంది? మనకి ట్రాఫిక్ సిగ్నల్ ఏ కలర్ వాడతారు? రెడ్, గ్రీన్, ఎల్లో, ఈ మూడు బాగా అట్రాక్ట్గా ఉండేటువంటి కలర్స్. మన బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది? అందుకే దేవుడు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను నేను ఎలా మార్చేస్తాను? హిమము అంటే మంచు ఎంత తెల్లగా ఉంటుందండి? చాలా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ విధంగా మార్చేస్తాడంట, ఆ విధంగా కడిగేస్తాడంట దేవుడు. కెంపు చూసారండి, అది ఎంత ఎర్రగా ఉంటుంది? అంత ఎర్రగా మీ పాపాలు ఉన్నా సరే మీ పాపాలని నేను కడిగి వేస్తాను, మీ పాపాలను నేను తీసివేస్తాను. దాన్ని ఏ విధంగా మార్చేస్తాడంట? గొర్రె బొచ్చు వలె. గొర్రె బొచ్చు ఎంత తెల్లగా ఉంటుందండి? ఆయా దేశాల్లో, మన దేశాల్లో కాదండి, మన దేశాల్లో అంతలా ఉండదు. ఆయా దేశాల్లో, ఆ ఇజ్రాయేల్ పరిసర ప్రాంతాల్లో గొర్రె బొచ్చు ఎలా ఉంటుంది? చాలా తెల్లగా ఉంటుంది. ఆ విధంగా మార్చేస్తాడంట. ఆ విధంగా దేవుడు చేత నువ్వు మార్చబడాలంటే ఫస్ట్ నువ్వేం చెయ్యాలి? మారు మనసు పొందాలంటే మొట్టమొదటి బేసిక్ రూల్ ఏంటండి? మన తప్పుల్ని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కానీ ఈ తరం వారు ఏం చేస్తున్నారు? మాలిన్యాన్ని కడుక్కోవడానికి ఇష్టపడడం లేదు. ఉన్న మాలిన్యాన్ని ఏం చేస్తున్నారు? మెచ్చుకుంటున్నారు. మెచ్చుకుంటున్నారా లేదా? అటువంటి వారు గుణపడటం సాధ్యమవుతుందండి?
సాధ్యమవుతుందండి? సాధ్యం అవుతుంది. అందుకే మాలిన్యమును కడుక్కొని తరము కలదు. నేను ఎంత చెప్పినా దేవుడిలోకి రాను. నేను ఎంత చెప్పండి, నేను దేవుడిలోకి మారను. నా మనస్సు మారదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అని ఎవరు ఉన్నారా లేదండి? వారందరూ ఏంటి, వారి మాలిన్యాన్ని కడుక్కోవడానికి ఇష్టపడిన వారు, పైపెచ్చు తమ మాలిన్యాన్ని మెచ్చుకునే వారు మాట. వీళ్ళని ఎవరైనా గుణపరచగలరా? దేవుడు ఆహ్వానం ఇచ్చాడు, రండి అని. దేవుడు ఆహ్వానం ఇచ్చాడు. యేసుప్రభు వారు కూడా ఇచ్చారా లేదా? ప్రయాసపడు భారం మోయించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఏమన్నాడు? మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. మీ మీద ఉన్నటువంటి ఆ పాప భారాన్ని తీసి మీకు నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఏమిచ్చాడు? ఆహ్వానాన్ని ఇచ్చాడు. రండి, మీ పాపంలో రక్తం వలె ఎర్రగా ఉన్నను అవి హిమము వల్లే తెల్లగా అవుతాయి. కెంపు వలె ఎర్రగా ఉన్నను అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా అని ఆహ్వానం ఇచ్చినా సరే ఈరోజు ఈ తరం వారికి అర్థమవుతుందండి. అది అర్థమవుతుందండి. మేము మారము. ఇటువంటి వారందరినీ తీసుకొని దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. ఎందుకంటే చేయనొల్లని కార్యములు వారు చేశారు కాబట్టి, వారి హృదయం మారని స్థితిలో ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని భ్రష్ట మనసుకే దేవుడే అప్పగించేస్తాడు. చూడండి, అంటే తల్లిదండ్రులను తరిమేసేటువంటి తరం గురించి చూసాము. తమ మాలిన్యమును కడుక్కోవడానికి ఇష్టపడినటువంటి తరాన్ని గురించి చూసాము. ఇక మూడో తరం, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. కళ్ళు నెత్తికెక్కినటువంటి తరం అంటండి. దేవుడే రాయించాడు. అదే సామెతల గ్రంథం 30:13 వరుసగా ఉన్నాయండి. 11, 12, 13. ఎక్కడికి వస్తాయి ఏంటండి? ఇదే ఎందుకు వచ్చేసినాయి? దేవుడు ఎక్కడ సెట్ చేశాడు? కళ్ళుని నుదుటి కింద, ముక్కు పైన సెట్ చేశాడు. మరి ఎక్కడికి వచ్చినాయి అంట? చూసారు ఎప్పుడన్నా నెత్తి మీద కళ్ళు? ఎవడన్నా ఏదన్నా అలా వస్తూ తన్నుకొని పడిపోతే, ఎరా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని వస్తున్నావు ఏంట్రా అంటారా లేదా? అంటారు. కానీ మనం ఎప్పుడు కూడా నెత్తి మీద కళ్ళు ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా చూసామండి? చూడలేదు. అంటే దేన్ని బట్టి మన కళ్ళు నెత్తికెక్కుతాయంటే, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి కళ్ళు నెత్తికెక్కుతాయి. ఆ అహంకారం ఏ స్థితిలో ఉంటుందంటే, దేవుడు లేడు, ఎవరో లేరు, నేనే దేవుణ్ణి. ఏంటి అహంకారం పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే దేవుణ్ణి సైతం కూడా లెక్క చేయం. పైపెచ్చి ఏమంటాం? నేనే దేవుణ్ణి అంటారా లేదు? ఉన్నారా లేదు సమాజంలో అటువంటి వారు? బైబిల్లో అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. అటువంటి వ్యక్తిని దేవుడే ఏం చేశాడంటే కఠినపడి చేశాడు. నిర్గమాకాండం 5వ అధ్యాయం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో నేను అతడి మాట విని, ఎవరి మాట? దేవుని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు ఏమంటున్నాడండి? నీ దేవుడైనటువంటి యెహోవా నామను వ్యర్థముగా ఉచ్చరించకూడదు అనేది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఇది తర్వాత ఇవ్వబడింది. కానీ దేవుడు మనసులో ఉందా లేదా? చదువుకున్న సందర్భానికి తర్వాత ఇవ్వబడింది. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఇవ్వబడింది. కానీ దేవుని మనసులో ఉంటేనే కదా బయటకు వచ్చేది అది. అంటే ఇక్కడ ఫరో ఏ స్థితిలో ఉన్నాడంటే, దేవుడి యొక్క మనసులో ఉన్నటువంటి మాటకు వ్యతిరేక స్థితిలో ఉన్నాడు. దేవుడి యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదంటే ఏమని ఉచ్చరిస్తున్నాడు? యెహోవా ఎవడు? దేవుడిని పట్టుకుని అలా ఉంచండి. యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను. నాకు దేవుడు అంటే ఎవరో తెలియదు. యెహోవాను నేను ఎరగను. నేను ఎరగను కాబట్టి మోషే అప్పటికే అద్భుతాలు చేసేటా లేదా? చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా నేను ఎరగను. యెహోవా ఎవడు? ఎక్కడికి ఎక్కిపోయినాయి ఫరోకి? కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయి. ఏ తరంలో ఉన్నాడు ఫరో? మోషే తరంలో ఉన్నాడు. ఏ తరంలో ఉన్నాడండి? అంతేనా? మోషే తరమేనా?
మోషే తరంలో ఉన్నాడు. మరి అటువంటి ఫరో యొక్క స్వభావం గలవారు ఈ విధంగా ఈ తరంలో ఉన్నారా లేదా చెప్పాలండి. మరి ఫరో కళ్ళు అయితే ఏ విధంగా నెత్తికెక్కిపోయినాయి అంటే అతనికి ఉన్నటువంటి రాజ్యాన్ని బట్టి నెత్తికెక్కిపోయినాయి. మరి ఇక్కడ రాజ్యము లేదు, ఇక్కడ ప్రజలకే ఏమీ లేదు. మరి వీరి కళ్ళు ఎందుకు నెత్తికెక్కిపోయినాయి? వారికి ఉన్నటువంటి ధన సమృద్ధిని చూసి, వారికి ఉన్నటువంటి సామాజిక బలాన్ని చూసి, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని చూసుకొని విర్రబీగుచు వారి కళ్ళు ఎక్కడికి ఎక్కిపోయినాయండి? నెత్తి మీదకి ఎక్కి. బాబు దేవుడి గురించి ఒక నిమిషం చెప్తాం వినండి బాబు అంటే ఏమంటారా? వింటారండి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా వినరు. ఏమనుకుంటారంట కొంతమంది, అసలు దేవుడే లేడు అనుకుంటారంట. చూడండి ఎంత భయంకరమైనటువంటి తరంలో ఉన్నాము. ఆ తరంలో వారి మనసు కూడా అలాగే ఉంది, ఈ తరం వారి యొక్క మనసు కూడా అలా ఉందా లేదా? 53వ సంకీర్తన 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు ఎటువంటి వారంటే చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. చాలండి. బుద్ధిహీనులు ఏమనుకుంటున్నారంట? దేవుడు లేడని పైకి అనరంట. చూడండి దేవుడు రాయించాడు, వారి హృదయంలో అనుకుంటారు. పైకి అనుగా బుద్ధిహీనులు ఉన్నారు. వాళ్ళు ఎంతటువంటి వారో మనకి క్లియర్గా తెలిసిపోద్ది. వీడు దేవుడిని నమ్మనమాట, వీడు దేవుణ్ణి నమ్మనమాట అని క్లియర్గా తెలిసిపోద్ది. అది చేస్తుంది తప్పే, కానీ వాడు యొక్క ఉద్దేశం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే క్లియర్గా ఉంది. ఇంకా వాడు నోటితో బయటకు వేస్తున్నాడు. కొంతమంది బుద్ధిహీనులు ఉంటారంట, వారి ఉద్దేశం పైకి తెలియనివ్వరంట. అటువంటి బుద్ధిహీనులు ఏమనుకుంటారంట? దేవుడు లేడని వారి హృదయంలో అనుకుంటాం. మనము కూడా అటువంటి బుద్ధి లేనటువంటి స్థితిలో ఉంటామా లేదా? మనకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, మనకు వచ్చినటువంటి నష్టాన్ని బట్టి, మనకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యలను బట్టి కొన్ని సందర్భంలో అసలు దేవుడు ఉన్నాడంటావా అని ప్రశ్న వచ్చిందనుకో, నువ్వు ఇదిగో చెప్పబడినటువంటి బుద్ధిహీనే పోలి ఉన్నావు. ప్రశ్న వచ్చిందంటే అర్థం ఏంటి? ఈ బుద్ధిహీనుడు నువ్వే. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయమున అనుకుందురు. ఉన్నారండి? లేరండి? చర్చిలో కూర్చున్నటువంటి విశ్వాసుల్లో ఉండరా? విశ్వాసులే చక్కగా వింటూ ఉంటారు, కానీ వారికి వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి ఏమనుకుంటారు? వాళ్ళు ఉన్నాడంటావా? ఉంటే నాకు ఎందుకు సహాయం చేయటం లేదు అనుకుంటారా లేదా? అంటే వారి మనసులో బుద్ధిహీనత ఉంది. ఫరోకి ఉన్నటువంటి మనసు, కఠినమైనటువంటి మనసు వీరు కలిగి ఉన్నారు. మరి యోబుని ఫరోని పోల్చి చూడండి. ఇప్పుడు యోబుని ఫరోని పోల్చి చూడండి. ఫరో ఏం చేశాడు? దేవుడు లేడని బుద్ధిహీనుడు కాబట్టి అనుకున్నాడు. యెహోవా ఎవడని బహిరంగంగానే అన్నాడు. యోబుకి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుని దూషించి చచ్చిపో, దేవుడు లేడని చచ్చిపో అని భార్య అన్నా సరే ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును అని అన్నాడా లేదా? బుద్ధిమంతుడైనా యోబు? బుద్ధి. దేవుడు లేడు అనే తరంలో ఉన్నామండి. ఇదేమి ఇప్పుడుది కాదు, ఈ తరం ఇప్పుడుదే, పరో తరం వారే. అందుకే చెప్తున్నాడు దేవుడు, తరాలు మారుతూ ఉన్నాయి కానీ, తరములు గతించిపోతున్నాయి కానీ భూమి గతించి పోవడం లేదు, ఎల్లప్పుడూ నిలుచును. ఎందుకు ఎల్లప్పుడూ నిలుస్తుంది భూమి? ఎందుకు ఎప్పుడు ఎల్లప్పుడూ నిలుస్తుందంటే ఈ సృష్టికి కూడా అండి దేనికోసం ఎదురు చూస్తుందంట? దేవుని కుమారుల ప్రత్యక్షత గురించి సృష్టి ఏం చేస్తుందంట? మూలుగుచు తన యొక్క పనిని నిర్వర్తిస్తుందంట. దేవుడు బైబిల్లో రాయించాడు, రోమపత్రికలో. దేవుడు కుమారుల ప్రత్యక్షత
తీర్పు దినమున దేవుని కుమారులు ఎవరో దయ్యపు కుమారులు ఎవరో తేటతెల్లమవుతుందా లేదా? ఆ ప్రత్యక్షత కొరకు ఆ ప్రత్యక్షత వచ్చేస్తే ఏమవుతుంది? పంచభూతాలు నీరు, నింగి, నిప్పు, గాలి ఇవన్నీ కూడా ఏమైపోతాయి? మిక్కిలి వ్యాండ్రంతో లయమైపోతాయి. లయమైపోవడం అంటే నాశనం అయిపోతాయి. ఇప్పుడు యేసు ప్రభువారి రెండో రాకడలో అగ్ని గంధకాలతో అగ్ని కోసం సిద్ధపరచబడి ఉంది. అంటే ఆ దినం ఎప్పుడు ఈ పాపుల్ని నేను ఎంతకాలం మొయ్యాలి అని భూమి సదాకాలం నిలిచి ఉందంటండి. తరము వెంబడి తరం గతించిపోతుంది, కానీ భూమి సదాకాలం నిలిచి ఉందంటే పాపులను మోస్తుంది. ఏంటి? చాలామంది ఎందుకురా నీ బతుకు భూమికి భారం తప్ప అంటారు. కానీ నిజంగా దాంట్లో ఏముంది? బైబిల్ ప్రకారం ఆలోచిస్తే వాస్తవం ఉందా లేదా? భూమి నిన్ను మోయడానికి మూలుగుతుంది. అదే దేవుని కుమారులు మోయడానికి అది ఎంతో సంతోషిస్తుంది అన్నమాట. దేవుని కుమారులు ప్రత్యక్ష కొరకు ఎప్పుడు వస్తుందా, ఆ దినం ఎప్పుడు వస్తుందా మనం ఆలోచించడం లేదండి. ప్రభు దినం ఎప్పుడు వస్తుందని భూమి మాత్రం ఏం చేస్తుంది? ఎదురు చూస్తూనే ఉందన్నమాట. భూమి సదాకాలం ఓపికతో నిలిచి ఉన్నది. అర్థమైందండి? భూమి నిలిచి ఉన్నదంటే ఎప్పుడు స్థిరంగా నిలిచి ఉంటుందని కాదు, ఓపికతో నిలిచింది. ఎప్పుడు వరకు? రెండో రాకడా వచ్చేంతవరకు. అప్పుడు వరకు కన్నులు నెత్తిపెట్టుకుపోయిన తరాన్ని మోస్తుంది, మాలిన్యాన్ని కడుక్కోవడానికి ఇష్టపడిన తరాన్ని మోస్తుంది, తల్లిదండ్రులని సన్మానించిన తరాన్ని కూడా ఏం చేస్తుంది? మోస్తూనే ఉంటారు. ఎన్ని తరాలు అయినాయండి? 3 తరాలు అయినాయి. ఇక 4వ తరం ఏమిటి? 4వ తరం అంటే అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం, 30వ అధ్యాయం అండి 14వ వచనం. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగినట్లు మనుషులలో ఉండకుండా బేదలను నశింపజేయనట్లు ఖడ్గము అంటే చూడండి, బేదలను నశింపచేయునట్లు ఖడ్గము అంటే పళ్ళును. అంటే ఖడ్గం ఎలా ఉంటుందండి? ఎంత ఎత్తు ఉంటుంది ఖడ్గం? ఎంత ఎత్తు ఉంటుందో లేదు ఖడ్గం అంటే? లేకపోతే ఎంత ఉన్నది ఖడ్గం అంటారా? అంటే ఎంత ఎత్తైనటువంటి పళ్ళు ఉంటాయండి ఎవరికన్నా? ఖడ్గం వంటి పళ్ళను, కత్తులు వంటి చూడండి, ఖడ్గం లాంటి పళ్ళు అంట, కత్తుల వంటి దవడ పళ్ళును. ఇదేం తరం అండి బాబు? ఖడ్గం వంటి పళ్ళు కలదంట, కత్తుల వంటి దవడ పళ్ళు తరము కలదంట. ఇంతకీ ఈ తరం వారికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? బేదలను కనికరించరు. ఏంటండి? ఏం చేస్తారంటండి? బేదలని కనికరించరు. దేవుడు నీకు సమృద్ధి ఇచ్చినప్పుడు నీకు చేతనైన సహాయం ఎవరికి చేయాలి? బేదలకు చెయ్యాలా లేదా? నీకు చేతనైంది దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఇలా చెయ్యకపోగా, కొన్ని చేయకుండా అలా ఉండడానికి అది వేరే విషయం. ఇలా చెయ్యకపోగా బేదల దగ్గర నుంచి లాగేసుకుంటారు. ఏంటండి? అది ఇంకా ఎంత ఘోరం? ఎంత ఘోరమా కదా? అటువంటి వారి యొక్క స్వభావాన్ని చెప్తున్నాడు. బేదల దగ్గర నుంచి లాగేసుకునేటువంటి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంట? ఖడ్గం వంటి పళ్ళు అంటండి. దానితో నవలబడింది ఏమైనా ఉంటుందండి? ప్రతిదీ నవలబడుతుంది. కత్తులు వంటి దంతాలంట. అంటే వాళ్ళు ఇంకే క్రషర్లు, వాళ్ళందరూ ఏంటి? క్రషర్స్. తెలుసు కదా క్రషర్ అంటే? క్రషర్లు అంట. వాళ్ళు ఏం క్రష్ చేసేస్తున్నారంటే ఇదిగో పేదల యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారు. ఏంటండి? పేదల యొక్క శ్రమని వారు దోపిడీ చేస్తున్నారు. నీ ఇంటికి వచ్చినటువంటి పనివాడితో నువ్వు పని చేయించుకొని సరైనటువంటి కూలీ వాడికి ఇవ్వకపోతే వాడి యొక్క శ్రమని నువ్వు ఏం చేసినట్టు?
దోచుకున్నట్టే. అలాగ ఒక కూలివాని శ్రమను దోచుకుంటే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఊరుకుంటాడండి. శ్రమ దోపిడీ ఎలా జరుగుతుందండి? వాడు కష్టపడి పని చేస్తాడు, ఆ పనికి తగ్గ ప్రతిఫలం నువ్వు ఇవ్వవు. అలా కూలివానికి సరైనటువంటి ప్రతిఫలం ఇవ్వకపోతే దేవుడు ఉగ్రుడైపోతాడు. దేవుడు ఏమవుతాడండి? ఏమవుతాడు? ఉగ్రుడైపోతాడు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం తీసిరండి. 14వ వచనం. నీ సహోదరులలో నీ సహోదరులనేమి నీ దేశమందలి చూడండి, నీ గ్రామములో ఉన్న పరదేశులనేమి దీన దరిద్రుడైన ఆ కూలివాని పరిస్థితులు ఏంటంటే దీనుడు అంటే ఏమీ లేదంట, వాడు దరిద్రుడంట. దరిద్రుడు అంటే క్యారెక్టర్ బట్టి కాదండి, ధనాన్ని బట్టి చెప్తున్నాడు అక్కడ. దీన దరిద్రుడు అంటున్నాడనమాట. దీన దరిద్రుడైనటువంటి కూలివాణిని బాధింపకూడదు. చూడండి, రాయించాడు దేవుడు, ఏ నాటి కూలి ఆనాడు ఇయ్యవలెను. ఇయ్యకపోతే సూర్యుడు అస్తమింపక మునుపు కూలి ఎప్పుడు ఇచ్చేయాలంటే కూలివాడు 9 గంటలకు పని చేస్తే 5 వరకు పని చేసాడనుకో, వాడి కూలి ఎప్పుడు ఇచ్చేయాలి? సూర్యుడు అస్తమించే లోపల ఇచ్చేయాలి. కానీ చాలామంది ఏమంటారు, రేపురా వచ్చే వారం ఇస్తాం అంటే. నువ్వు మాట్లాడుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారము వాడి కూలి వాడికి ఇచ్చేయాలి. నువ్వు నెలకు మాట్లాడుకున్నావు అనుకో, నెల మొదటి రోజున వాడికి ఇచ్చేవలసిందే. వారానికి మాట్లాడుకున్నావు అనుకో, వారం మొదటి రోజులో వాడికి ఇచ్చేవలసింది. రోజుకు మాట్లాడుకున్నావు అనుకో, అప్పట్లో అన్నీ కూడా ఎలా ఉండేవి? డైలీ వేజెస్. కాబట్టి దేవుడు సూర్యుడు అస్తమించేంత వరకు, ఈ సూర్యుడు అస్తమించే లోపల వాడికి ఇయ్యవలెను అని చెప్తున్నాడు. వాడు భేదవాడు గనక ఏం చేస్తాడండి? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి పాపం? ఏ రోజు కిరాణా వాళ్ళు తీసుకుని వెళ్తారు. ఏ రోజు కిరాణా ఆ రోజు తీసుకెళ్తారు. ఆ రోజు నువ్వు ఇవ్వలేదనుకో, ఆ ఇంటిళ్ళపాది ఏంటి వస్తే ఆకలితో ఉంటారు. ఆ ఆకలి కేకలు ఎక్కడికి వినపడతాయి? ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవాకి వినపడతాయి. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టినేమో. నిజంగా మొరపెడతాడండి. ఏంటి ఇవ్వలేదని హృదయంలో తెచ్చుకుని వెళ్ళిపోతాడు. ఆడు పస్తులు ఉంటాడు, వాడి భార్య పిల్లలు పస్తులు ఉంటారు. ఆ ఆకలి బాధలో, ఆ ఆకలి కేకలకి ఎక్కడికి వెళ్తాయి? సైన్యములకు అధిపతి యెహోవాకు వెళ్తాయి. అది నీకేంటి? శాపమవుతుంది. ఏమవుతుంది? శాపమవుతుంది, పాపమవుతుంది. అర్థమైందండి? శాపమవుతుంది అంటే దేశంలో ఉన్నటువంటి బేదలను ఏం చెయ్యాలి? కనికరించాలి. మనకి కలిగిందే మనం బేదలకి పెట్టాలి. ఒక బేద కూలీని మనం ఏ విధంగా ఆదరించాలంటే వాడి చేత పని చేయించుకున్న పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలి. ఇవ్వకపోతే శాపం నీ అంతటి నువ్వే కొని తెచ్చుకున్నట్టు. వీళ్ళేమనుకుంటారు కదా, అబ్బా నేను అంత తెలివైన అంటే 2000 రూపాయలు పని చేయించుకుని 1000 రూపాయలు ఇచ్చాను. నా అంత తెలివైనోడు ఎవడో లేడు. తెలివైనోడు కాదు, నువ్వు తింగరవుడు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే శాపాన్ని కొనుక్కుంటున్నావు, నువ్వు పాపాన్ని కొనుక్కుంటావు. ఆ పాపం నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? దీన్ని బట్టి నరకానికి తీసుకెళ్ళిపోద్దా లేదా? అంటే శ్రమ దోపిడీ చేసేటువంటి వారి తరంలో ఉన్నామన్నమాట. బేదల్ని కటాక్షించని తరంలో ఉన్నాం. దీన్నే ఆధ్యాత్మిక రూపంలో చెప్పుకున్నా సరే చాలా చక్కని విషయం మనకు తెలుస్తుంది. భౌతికపరమైనటువంటి బేదలు ఎవరంటే ఈ లోకంలో కేవలం తిండికి బట్టకి గూడికి లేనివారు ఈ జీవితకాలం మట్టుకు. మరి ఆధ్యాత్మిక బేదలు ఉన్నారు. వాళ్ళు ఎవరో? దేవుడి వాక్యం తెలియని వారు. ఏంటంటే దేవుడి వాక్యం తెలియని వారు.
మరి ఇటువంటి బీదలకు కూడా మనం సహాయం చేయాలా లేదా? దేవుడు నీకు ధన సమృద్ధి ఇచ్చాడు. ఏ ధన సమృద్ధి? వాక్యం అనేటువంటి ధన సమృద్ధి ఇచ్చాడు. ఆ వాక్యం అనే ధన సమృద్ధిలోంచి నువ్వు కొంతైనా వాడికి ఏం చేయాలి? ఏం చేయాలి? దానం అంటే అది మన సొత్తు కాదండి, దేవుని సొత్తు. అది వాడికి అందివ్వాలి, వాక్యాన్ని వాడికి అందేవాడు. అప్పుడు వాడిలో ఉన్నట్టు ఆధ్యాత్మిక దరిద్రత ఏమవుతుంది? పోతుందన్నమాట, విడిచిపెడతాడు. ఆధ్యాత్మిక దరిద్రత అనేది పోతుంది. అలా కాకుండా నా దగ్గర ఇది ఉంచేసుకున్నావు అనుకో, నీ పరిస్థితి ఒకటే, భౌతికపరమైనటువంటి కూలి ఇవ్వని యజమాని పరిస్థితి కూడా కాదంటావరా? తలంతును భూమిలో కప్పిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి దాసుని ఏమన్నాడు? మెచ్చుకున్నాడా? నీకు ఇచ్చిన తలంతు నువ్వు ఏమి చేసావు? నీకు టాలెంట్ ఇచ్చాను, వాక్యం చెప్పగలిగే టాలెంట్ ఇచ్చాను, లేకపోతే వాక్యాన్ని వినగలిగేటువంటి టాలెంట్ ఇచ్చాను, లేకపోతే చక్కగా పాట పాడేటువంటి టాలెంట్ నీకు ఇచ్చాను, లేకపోతే దేవుడి పనికి వేగురు పడేటువంటి మనసును నీకు ఇచ్చాను. నీ తలంతు నువ్వు ఏమి చేసావు అని అడుగుతాడా లేదా? అడుగుతాడా లేదండి? అంటే ఇప్పుడు దేవుడు వాక్యం తెలుసుకుని ఆ దేవుడి వాక్యాన్ని విస్తరింప చెయ్యని వారందరూ కూడా ఎటువంటి వారు? ఎటువంటి వారు? కూలి వానికి కూలి ఇవ్వని యజమాని వారి పాపం వీరి పాపం ఒకటేనా కదా? కూలి ఇవ్వకపోతే వాడు పేదరికంలోకి వెళ్ళిపోతున్నాడు, వాక్యం అందించకపోతే వీడు కూడా ఏమవుతున్నాడు? ఆధ్యాత్మిక పేదరికంలోకి వెళ్ళిపోతుంది. అదేండి, ఎన్ని తరాల గురించి తెలుసుకున్నామండి? 4. సామెతల గ్రంథం 30 అధ్యాయం 11 నుంచి 14 వరకు ఈ 4 తరాలు ఉన్నాయి. తల్లిదండ్రులను తరిమేసేటువంటి తరం, 2వ తరం తమ మాలిన్యాన్ని కడుక్కోవడానికి ఇష్టపడినటువంటి తరం, 3వ తరం కళ్ళు నెత్తికెక్కిపోయినటువంటి తరం, 4వ తరం బేదలను కటాక్షించినటువంటి తరం. ఈ 4 తరాలని మనం తెలుసుకున్నాం. మరి ఈ 4 తరాలని కూడా ఏరేటువంటి చక్రవర్తి ఎవరు? దేవుడే. ఇప్పుడు మొట్టమొదటి మానవుడు అయినటువంటి ఆదాము నుండి ఎన్ని తరాలు గడిచినాయి అంటే మనం చెప్పలేం. కానీ ఈ తరాలన్నింటినీ ఏరేటువంటి వారు ఎవరంటే, ఈ తరాలన్నింటినీ చూసిన వారు ఎవరు? మనం చూసామండి. మరి ఈ తరాలన్నిటిని చూసి తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఇలాంటి తరాలు ఉన్నాయిరా బాబు, ముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, రాబోయే తరాల్లో కూడా ఉంటాయి అని చెప్తున్నాడు. చూడండి ఆ చక్కని మాట. అది చదువుకున్నామండి, ఒకసారి మళ్ళీ చదువునా. రోమపత్రిక చెప్పండి 8:18. మన ఎడల ప్రత్యక్షం కాబో దేవుని మహిమ ఎదుట, చూడండి, ఇప్పటి కాలము శ్రమలు ఎన్నదగినవి కావని ఎన్నుకొనిచున్నాము, దేవుడి కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎప్పుడు జరుగుతుందో చెప్పుకున్నాం కదండి ఇందాక. సృష్టి చూడండి మిగిలి ఆసక్తితో తేరి చూస్తుందంటండి. ఎవరైనా రావాల్సిన వాళ్ళు వస్తారంటే మనం ఏం చేస్తాం? ఇంట్లోంచి బయటికి తిరుగుతూ ఉంటాం లేదా తేరి చూస్తూ ఉంటాం. అలా రావాల్సిన వాళ్ళు రావాలి. ఎవరో అలా దేవుని కుమారుల ప్రత్యక్షత. అలాగా దేవుని కుమారుల ప్రత్యక్షత గురించి ఏది చూస్తుంది? సృష్టి ఎదురు చూస్తుందంట. తేరి చూచుచు ఏలయనగా నాశనముకు లోనైనా, చూడండి, దాస్యము నుండి విడిపించబడి నిరీక్షణ గలదై స్వేచ్ఛగా తిరగడం లేదంటండి. స్వేచ్ఛగా తిరగడం లేదంట సృష్టి. చూడండి, దానికి ఇష్టం లేదంట. పాపులను మోయడం దానికి ఇష్టం లేదంట. స్వేచ్ఛగా ముందు ఉంది. దేవుడు సృష్టించినప్పుడు సృష్టికి దాన్ని పనిపెట్టాడు, అప్పుడు స్వేచ్ఛగా ఉంది. ఎందుకు? అప్పుడు భూమి మీద నీతిమంతులు ఎక్కువ. రాను 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 ఏమవుతున్నారు? అనీతిమంతులు, పాపులు పెరిగిపోతున్నారు. అందుకే అది ఎలా చేస్తుందంటే ఏదో మొక్కుబడికి చేస్తుందన్నమాట. అందుకే చూడ అప్పుడప్పుడు సర్దుకుంటుంది అది భూమి. ఏమవుతుంది సర్దుకుంటుంటే? స్వేచ్ఛగా కాక దానిని లోపరుచు వాని మూలంగా. ఎవరుగా?
దేవుడు మూలంగా లోపరచు వాని మూలంగా వ్యర్థపరచబడెను. ఆ, సృష్టి యావత్తు సృష్టి యావత్తు ఇదివరకు ఏకాగ్రహంతో ములుగుచు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు. ప్రసవ వేదన పడుచున్నదని అండి ప్రసవ వేదన ఎవరు పడతారండి? స్త్రీలు పడతారు. కానీ బైబిల్లో ప్రసవ వేదన ఎవరు పడుతున్నారో తెలుసా? సృష్టి యావత్తు పురుషుడు పడుతున్నాడు. ఎవరా పురుషుడు? పౌలు. సృష్టి పడుతుంది ప్రసవ వేదన. చూసారా బైబిల్ ఎంత విచిత్రమైందో? అక్షర సత్యం కలదే. ఎవరు పడుతున్నాడు? పురుషుడు పడ్డాడా లేదా ప్రసవ వేదన? అంటే మామూలు ప్రసవ వేదన భౌతికపరమైంది కాదండి. ఆత్మీయపరమైనటువంటి ప్రసవ వేదన ఎవరు పడ్డారు? మనము కూడా పురుషులు మనం కూడా పడవలసినటువంటి ఉందా లేదా? పడవలసినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా? ఉంది. మనం మాత్రమే కాదు, స్త్రీ పురుషులు మాత్రమే కాదు, ఎవరు కూడా పడుతున్నారంట? సృష్టి యావత్తు సృష్టి యావత్తు మూలుగుచు ప్రసవ వేదన అంత భారంగా మోస్తుందన్నమాట. ఇది ఇందాక మనం వివరించేసుకున్నాం ఇది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇటువంటి పనికి మాలినటువంటి తరాలు ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఈ తరాలన్నింటినీ చూసి తన అనుభవాన్ని చెప్తుంది ఎవరంటే దేవుడే. 146వ సంకీర్తన 146వ సంకీర్తన 146వ సంకీర్తన ఈ మాట చూసి ముగించుకొచ్చండి. 146వ సంకీర్తన 10వ వచనం యెహోవా నిరంతరము ఏలును. చూడండి. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు ఆ, తరతరములన్నిటికీ రాజ్యం చేయును. పెద్దోళ్ళు చదవండి. యెహోవా నిరంతరము ఏలును. యెహోవా నిరంతరము ఏలును. సియోను సియోను నీ దేవుడు నీ దేవుడు. తరములన్నిటిలో చూడండి, సియోను నీ దేవుడు తరములన్నిటిలో. రాజ్యం చేయును. చూడండి ఏం చేస్తాడంటే తరములన్నిటిలో దేవుడు ఏం చేస్తాడంట? అంటే ఆదాము తరం మొదలుకొని చివరి తరం వరకు ఏం చేస్తాడంట? ఆయన రాజ్యము చేస్తాడు. ఆయన రాజ్యం చేస్తాడు కాబట్టి ఆ తరం నుండి ఈ తరం వరకు మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందని ఎన్ని తరాల గురించి చెప్పాడు మనకి? 4 తరాల గురించి చెప్పాడు. 4 తరాల గురించి. ఆ 4 తరాల్లో ఉండేటువంటి మనుషుల యొక్క స్వభావం గురించి చెప్పాడు. మనలో కూడా అటువంటి స్వభావం ఏమన్నా ఉందేమో. ఇదిగో తల్లిదండ్రులను సన్మానింపనే స్వభావం, లేకపోతే పిల్లల కోపం రేపించేటువంటి స్వభావం, లేకపోతే మాలిన్యంను కడుక్కోలేనటువంటి స్వభావం, లేకపోతే కళ్ళు నెత్తికెక్కిపోయినటువంటి స్వభావం, లేకపోతే బేదలను కనికరింపనే స్వభావం మనలో ఉందేమో అని ఉంటే చెప్పబడినటువంటి వాక్యం ద్వారా తీసివేసుకోవాలని దేవుడు ఈరోజు మనల్ని వాక్య రూపంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ అటువంటి స్వభావం ఉంటే మనం ఏం చేద్దామండి? తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నంలో దేవుడు మీకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను.